పత్రికలు సమాజానికి దర్పణం లాంటివని, సమాజంలోని అవినీతిని జర్నలిస్టులు ప్రజలకు వివరించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. రాజకీయ పార్టీలు, నేతలే మీడియాను నడపడం ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఇనగంటి వెంకట్రావు రాసిన విలీనం విభజన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలానికి కులం అంటకట్టరాదన్న ఆయన నిజాన్ని తెలిపి తీర్పును ప్రజలకే వదిలేయాలన్నారు. మాట్లాడే భాష హుందాగా ఉండాలని, కొందరి మాటలు వినడానికే చిరాకుగా ఉంటాయని వెంకయ్య అన్నారు. నేటి పాత్రికేయులు, నేటి రాజకీయ నాయకులు ఈ భాష విషయంలో అందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు, ఏంది పలుకుతున్నారు, అదేదో చాలా గొప్ప అనుకుంటున్నారు. దానికి కొన్ని ఛానల్స్, ఇప్పుడు కొత్తగా ఛానల్స్ పెట్టుకున్నారు. ఎవరికి వాళ్ళు అధికారం ఉంది పెట్టుకుని, దానికి మనం ఏం కాదని అనుకోండి. యూట్యూబ్ లో పెడుతూ ఉన్నారు, బయట వస్తున్నాయంత. ఆ మాటలు అసలు వినడానికే కాదు, సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా హర్షించు. అదేం చేస్తున్నాం సార్, వాళ్ళు అన్నారు ఆ విధంగాను బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఎలక్షన్ ముందు నన్ను ఎవరు అడిగారు, సార్ ఈ మీరు బూతులు మాడేవాడి గురించి విమర్శిస్తున్నారు, ఏం చేయాలి సార్ అని ఒక ఆమె అడిగింది నన్ను. ఏం చేసేది ఏమన్నా మీ చేతిలో ఉందన్నా నేను. ఎలా సార్ అంది, ఈ బూతులు మాడేవాడికి బూతులోనే సమాధానం చెప్పండి అన్న నేను. తిరిగి బూతులు మాడమంటారా? కాదమ్మా, ఆ బూత్లోకి వెళ్ళి నొక్కు, అకౌంట్ క్లోజు. సరిగ్గా అదే జరిగింది. మొన్న మీరు గమనిస్తే ఒకసారి కానీ పరిశీలిస్తే, నేను పార్టీల గురించి వ్యక్తుల గురించి చెప్పాను కానీ ఒక్కడి గెలవాల బూత్ మాట్లాడేవాడు. ప్రజలు కూడా విచక్షణతో చూస్తూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు దాన్ని ప్రదర్శిస్తారనే దానికి ఉదాహరణ మాత్రమే.